నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. భూభారతి 2025. సో ఇప్పుడు ఈ యొక్క రైతుల యొక్క ఆశయం, లక్ష్యం, రైతుల యొక్క పూర్తిగా విశ్వాసం అంతా కూడా భూభారతిపైనే ఉందని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధరణిలో పడ్డటువంటి బాధలన్నీ కూడా భూభారతి ద్వారా పోతాయి అన్నటువంటి ఆలోచనతోని రైతులందరూ వేచి చూస్తున్నటువంటి తరుణం ఇది. ఇప్పుడు మనకు అంబేద్కర్ జయంతి 14th ఏప్రిల్ రోజు భూభారతిని నామూలుగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్కు June 2, 2025లో పూర్తిగా ఇంప్లిమెంటేషన్ రాష్ట్రమంతా జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. అంటే ఇప్పుడు మనకు భూభారతి వస్తుంది అంటే భూభారతిలో ఈ యొక్క ధరణికి ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటి, భూభారతికి ఉన్న మెరిట్స్ ఏంటి అని ప్రతి ఒక్కరు అదే లక్ష్యంతో ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ భూభారతిలో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటంటే ఫస్ట్ తీసుకున్నట్లయితే ఈ యొక్క ధరణిలో ఒకసారి మనం రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమి మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీల్లేదు. అలాగే భూభారతిలోకి వస్తే ఒకసారి ధరణిలో అయినటువంటి భూమి మార్పు ఎలాగలేదు, భూభారతికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే పట్టా పాస్బుక్లో కానీ లేదా పహనీ నకల్లో కానీ లేదా ఈ యొక్క రిజిస్ట్రేషన్లలో కానీ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి సంప్రదించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకవేళ ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆర్డీఓ గారికి, ఇంకా రిజిస్ట్రేషన్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి కూడా చేసుకునే అవకాశం ఉంది. అంటే భూభారతి చట్టంలో ఈ యొక్క రెవెన్యూ డివిజనల్కు పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి. అదే ధరణిలో రెవెన్యూ అధికారులకు అధికారాలు మొత్తం తీసివేయబడ్డాయి. దాని యొక్క ముఖ్యమైన డిఫరెన్స్. అంతేకాకుండా ఈ యొక్క ధరణిలో ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే కంపల్సరీ సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్ళాల్సిన అవసరం ఉండేది. అంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలంటే అది కొంచెం ఖర్చుతో కూడిన పని, లాయర్లను మాట్లాడుకోవాలి, కోర్టు ఫీజులు కట్టుకోవాలి. దాని చిన్న విషయానికి నుంచి పెద్ద విషయం కనుక మామూలుగా గట్టు పంచాయతీ నుంచి రిజిస్ట్రేషన్ల దాకా కూడా ప్రతి దానికి కూడా కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం మనకు ధరణిలో ఏర్పడ్డది. కానీ భూభారతి విషయానికి వచ్చినప్పుడు ఈ యొక్క చాలా సమస్యలకు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్లతోనే సాల్వ్ అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ అక్కడ సాల్వ్ కాని పరిస్థితి ఉంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క రెవెన్యూ ట్రిబ్యునల్స్లలో కంప్లీట్ మన యొక్క రెవెన్యూ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి అది చాలా ఈజీగా తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కాకుండా మనం సివిల్ కోర్టుకి వెళ్ళినట్లయితే సివిల్ కోర్టులో అన్ని రకాల కేసులు ఉంటాయి కాబట్టి కొన్ని నెలలు, సంవత్సరాలు గడిచిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్రిబ్యునల్స్కి వచ్చినప్పుడు తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు భూభారత్ నుంచి మనం మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క ధరణిలో ఈ యొక్క అనుభవదారు కాలం అనేది లేదు. అనుభవదారు కాలం అంటే పొజిషనర్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక తాత ల్యాండ్ సంపాదించినప్పుడు అతని పేట ల్యాండ్ ఉందంటే తాత తన కొడుకులకు పంచాడు, తన కొడుకులు మళ్ళీ కొడుకులకు పంచారు, మన్మలకు వచ్చింది. కానీ ఈ యొక్క ఏదైతే ల్యాండ్ ఉందో అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకున్నట్లయితే మనము ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు తాత పేరున్న భూమి తాత పేరు మాత్రమే ఉంటుంది. ఈ యొక్క గవర్నమెంట్ భూమి, అసైన్మెంట్ భూమి అని ఉంటాం మనం. ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నేమ్స్ చేంజ్ కావు ఇందులో మన యొక్క ధరణిలో. కానీ ఈ భూభారతి వచ్చిన తర్వాత ఈ పొజిషన్ కాలం ఇచ్చారు. ఈ పొజిషన్ కాలం అంటే ఏంటిది? అనుభవదారు కాలం. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన తాత నుంచి మనము పంచుకున్నాము తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు వచ్చింది. కొడుకులకు వచ్చిన తర్వాత ఈ పొజిషన్లో దాదాపు 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 2 ఎకరాలు ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, డి ఉన్నాడు అనుకున్నట్లయితే అతను ఏ పొజిషన్లో ఉన్నానని పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంఆర్ఓ గారికి మనం పొజిషన్ సర్టిఫికేట్లు అప్లై చేసినట్లయితే 7 రోజులలో అప్లై చేసుకున్నట్లయితే అతను 30 రోజులలో మీ యొక్క పొజిషన్ని డిక్లేర్ చేసి మీ యొక్క కంపల్సరీ మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ పొజిషన్ బేస్ చేసుకొని మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళవచ్చు. అప్పుడు పట్టా పాస్బుక్లు వస్తాయా అంటే పట్టా పాస్బుక్లు మీకు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నట్లయితే అసైన్మెంట్ ల్యాండ్ పట్టా పాస్బుక్లే వస్తాయి. అందులో అసైన్మెంట్ ల్యాండ్ మాత్రం రాసింది ఉంటుంది. కానీ మీ పేరిట భూమి ఉందన్న సంతోషం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అనుభవదారు కాలంలో ఉన్న వాళ్ళందరికీ పట్టా పాస్బుక్లు ఇచ్చేసే అవకాశం ఉంటుంది. ఇది భూభారతిలో ఉన్న గొప్పతనం అనుకోవచ్చు, మంచి అవకాశం కూడా అనుకోవచ్చు. అలాగే పాతకాలం నుంచి నోటి మాట ద్వారా, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారు. అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండానే మామూలుగా మామూలు డాక్యుమెంట్లతో కూడా అంటే తెల్ల కాగితం పైన కూడా కొనుగోలు చేసిన డాక్యుమెంట్స్ ఎన్నో ఉన్నాయి. మన భూములు వేల ఎకరాలలో భూములు కొనుగోలు చేశారు. అప్పుడు అందరూ మాట మీద ఉండేవాళ్ళు. కానీ ఆ సాదా బైనామాని రెగ్యులరైజ్ చేసుకోకపోవడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్లు రాలేవు. అంటే ఈ సాదా బైనామాని రెగ్యులరైజ్ చేయడంలో
భూభారతి ముందుండి చేస్తాము అన్నట్టు హామీ ఇవ్వడం జరిగింది. అంటే సాదాబైన వాళ్ళు ఉన్నప్పుడు ఈ సాదాబైన ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసించుకోవాలి. రెగ్యులరైజ్ అంటే ఏంటిది అంటే మీరు రెవెన్యూ రికార్డులలో మన పేర్లను ఎక్కించుకోవడం. అంటే ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్లోను, నెక్స్ట్ పాని 1B ఫామ్లోను, అలాగే అట్లాంటి పాని నకలను మన పేరు ఎక్కించుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క భూమి మన పేరిట ఉన్నది అనేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు కంపల్సరీ నెక్స్ట్ ఫర్దర్లో దాని యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే మీకు ఇప్పుడు సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములు కూడా పట్టాలు అవుతాయి అనేటువంటి ఒక విశ్వాసం భూభారతి కలగజేస్తుంది. అంటే ఇంతకుముందు మనం ధరణిలో ఉన్నప్పుడు మండల ఆఫీస్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు చాలని కట్టుకొని మన యొక్క అప్లికేషన్ ఫామ్ ఫార్వర్డ్ చేయాలంటే కోర్టుకి వెళ్ళి లేదా ఫార్వర్డ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు భూభారతి వాళ్ళు ఉన్నటువంటి ఒక ఉద్దేశం అంటే ఈ యొక్క రైతులు మన దగ్గర రావాల్సిన అవసరం లేదు. అధికారులే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క భూమిని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఆర్ఓఆర్ రికార్డు కొత్తగా రైట్ చేయాలి. ఆర్ఓఆర్ రికార్డు కూడా అప్డేటెడ్ ఉండాలి, డిజిటల్ ఉండాలి అనేటువంటి విధానాన్ని కొత్త పద్ధతిని ఈ యొక్క భూభారతి ద్వారా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మార్పు జరిగితే రైతుల్లో ఆనందానికి అవధులు ఉండవు అని మనం చెప్పుకోవచ్చు. అంతే ఈ యొక్క ఎప్పుడైతే కొనుగోలు చేసిన తర్వాత కూడా అమ్మకాలు జరిగిన తర్వాత కూడా మనకి ఇంతకుముందు మ్యూటేషన్ అనేది ఆటోమేటిక్గా అయిపోయేది. అంటే ధరణిలో కొనుగోలు అయిపోయిన తర్వాత మ్యూటేషన్ కూడా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ధరణిలో భూభారతిలో కొనుగోలు చేసినప్పుడు కొనుగోలుతో పాటు మ్యూటేషన్తో పాటు దానిపైన ఒక కంపల్సరీ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన మ్యాప్ను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ యొక్క అడిషనల్ భూభారతిలో వచ్చినటువంటి గొప్ప మార్పుగా తీసుకోవచ్చు. అంటే ఈ భూభారతి అనేటువంటి మ్యాప్ ఏదైతే మనకు ఇప్పుడు యాప్ వస్తుందో, ఈ భూభారతి ఏదైతే మనకు ఈ రైతుల కోసం వస్తుందో, ఈ మ్యాప్ దీని ద్వారా చాలామంది రైతులకు చాలా లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దాని యొక్క దురుద్దేశం లేకుండా గవర్నమెంట్ దాన్ని సిన్సియర్గా ఏమైతే చెప్పిందో అదే పాటించాలి. రేవంత్ రెడ్డి గారు స్వాతంత్రం మన యొక్క ఎలక్షన్స్ కాకముందు మనకి ఏం మాట్లాడిచ్చాడు? సో ధరణిని గంగలో పెట్టేసి భూభారతిని నేను ఇంట్రడ్యూస్ చేస్తామన్నాడు. అంటే చేయండి, మంచి పద్ధతి. కానీ రైతులకు ఉపయోగపడే విధంగా మీరు చెప్పిన హామీలను నెరవేరిస్తే అంతకుమించిన ఆనందం రైతులకు ఇంకా ఏమీ ఉండదు. అంతేకాకుండా వారసత్వంగా వచ్చిన ఆస్తులు, ఇది చాలా ప్రాబ్లం ఉంది. వారసత్వంగా తాత నుంచి వచ్చిన ఆస్తులు నెక్స్ట్ జనరేషన్కి పంచేటప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ తర్వాత ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఇంకా ఎవరన్నా ఒక వ్యక్తి మన హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, వాళ్ళ బ్రదరు అమెరికాలో ఉన్నాడు. అప్పుడు ఇతను తెలియకుండా అమెరికాలో ఉన్న వ్యక్తి తెలియకుండానే హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో ఆ విధంగా లేదు. ఎప్పుడైనా ఒక హైదరాబాద్లో ఉన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అమెరికాలో ఉన్న వ్యక్తికి తెలియనప్పుడు అమెరికా వ్యక్తి తర్వాత వచ్చిన తర్వాత ఈ భూమి మా బ్రదర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నాకు తెలియకుండానే, లేదు ఎక్కడో ఉన్న విషయం కూడా కొన్ని సంవత్సరాల కింద నాకు అనుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఎవరికి ఇంటిమేషన్ చేయలేదు అన్నప్పుడు కంపల్సరీ మళ్ళీ ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఈ యొక్క అందరికీ నోటీసులు పంపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్స్ యొక్క ప్రక్రియను కొనసాగిస్తారనే అవకాశం మనకు భూభారతిలో ఉంది. అంటే ఈ భూభారతి చట్టం వల్ల మనకు ఈ యొక్క సాదా బైనామాలు, ఈ యొక్క రిజిస్ట్రేషన్స్, నెక్స్ట్ మ్యూటేషన్స్, అలాగే తర్వాత పబ్లిక్ వద్దకే అధికారులు వెళ్ళడము, అలాగే భూభారతి కార్డ్ అని అంటున్నాం మనం. ఇంతకుముందు మనకు ఇలాంటి కార్డ్ అనేది ఏం లేదు. కానీ ఇప్పుడు భూభారతి కార్డ్ వచ్చేస్తుందంటే డిజిటల్ కార్డ్ వస్తున్నప్పుడు మనకు ఆధార్ కార్డు ఎలాగో పబ్లిక్ భూధార్ కార్డు కూడా అలాగే ఈ యొక్క పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ భూధార్ అన్నటువంటి ఈ యొక్క యాప్తోని మీ యొక్క భూధార్ అనేటువంటి దాని యొక్క దీనికొని పబ్లిక్ అంతా కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ జూన్ 2 2025లో ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. భూధార్ మీద ఇంకా చాలా వీడియోలు మనకు వస్తుంటాయి. సో ఈ వీడియోలలో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రైతులకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయనే విషయం తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో తెలియజేస్తున్నాము. మీకు ఇంకేమైనా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన పనులు కానీ ల్యాండ్ సమస్యలు కానీ ఉన్నట్లయితే నా కాంటాక్ట్ నెంబర్ 9848120631 కూడా మీరు సంప్రదించి అడగవచ్చు. థ్యాంక్ యూ.